హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మనం చూడబోతున్నాం బుక్ మై షోలో ఓటీటీ ప్లాట్ఫామ్లో వచ్చే లైక్ సమ్మర్ ఇన్ రెడ్ అని చెప్పి ఒక స్పానిష్ మూవీ రివ్యూ. అండ్ ఈ మూవీ మొత్తం చూసిన తర్వాత నా ఫ్రెండ్స్ చెప్పండి, నాకైతే ఒక డీసెంట్ మర్డర్ మిస్టరీ మూవీ అంటే నాకైతే అనిపించింది. అండ్ ఇప్పుడు సినిమా స్టోరీ విషయానికి వస్తే కనుక స్పెయిన్లో మనం చూసుకుంటే కనుక లైక్ అందులో ఒక టీనేజర్స్ లైక్ బాయ్స్ అనమాట. సో 15 to 17 years మధ్యలో ఒక టీనేజ్ కుర్రాలు 1 by 1 అయితే చనిపోతుంటారు. అండ్ వన్స్ ఒక 2 మర్డర్స్ జరిగిన తర్వాత అప్పుడు మన హీరోయిన్ అయితే ఎంట్రీ ఇస్తుంది. అండ్ తను బేసికల్గా ఒక పోలీస్ ఆఫీసర్ అండ్ తను విడోవర్ కూడా. అండ్ తనకు ఒక కూతురు అయితే ఉంటుంది. సో మన హీరోయిన్ వచ్చేసి లైక్ ఆ మర్డర్ మిస్టరీ ఆ కేసునంతా ఎలా సాల్వ్ చేసింది అనేది మిగతా స్టోరీ. లైక్ ముందుగా ఈ సినిమా ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే కనుక లైక్ ఈ మూవీ యొక్క సబ్జెక్ట్ ఇది చాలా బోల్డ్ సబ్జెక్ట్. లైక్ నేను చెప్తే మీకు స్పైలర్ అవుట్ అయిపోతుంది. లైక్ స్పెయిన్లో ఉండే చర్చ్ ఫాదర్కి సంబంధించిన ఒక సబ్జెక్ట్ ఇది. లైక్ ఈ సబ్జెక్ట్ కూడా ఒక రియల్ లైఫ్ ఇన్సిడెంట్ని బేస్ చేసుకుని తీయడం అయితే జరిగింది. సో సబ్జెక్ట్ అయితే కొంచెం బోల్డ్గా అయితే ఉంటుంది. అండ్ గవర్నమెంట్ కూడా వీళ్ళకి ఈ సబ్జెక్ట్ని గురించి అయితే వీళ్ళు ఎక్కడ పబ్లిష్ అయితే చేయలేదు. బట్ అయినా సరే వీళ్ళు కొంచెం డేర్ చేసి దీని అయితే సినిమాకి అయితే తీశారు. సో సబ్జెక్ట్కి మనమైతే ఒక మేజర్ ప్లస్ పాయింట్ కూడా మనమైతే చెప్పుకోవచ్చు. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ ఈ మూవీ మనం చూసుకుంటే కనుక లైక్ ఆ కిల్లర్ ఉన్నాడు కదా. సో తను ఇదంతా ఎందుకు చేస్తాడు అండ్ కిల్లర్ క్యారెక్టర్ డిజైన్ చేసిన విధానం అయితే బాగుంది. సో విలన్ క్యారెక్టర్ కొంచెం స్ట్రాంగ్ ఉంది కాబట్టి మనకి మూవీ కూడా కొంచెం అయితే వర్కౌట్ అయ్యింది. అండ్ స్క్రీన్ ప్లే విషయానికి వస్తే కనుక లైక్ ఈ మూవీ జస్ట్ 1 hour ఉంటుంది. ఒక క్విక్ వాచ్గా మన ఈ మూవీని అయితే కంప్లీట్ చేయగలుగుతాం. అండ్ ఇన్వెస్టిగేషన్ పోర్షన్స్ కూడా అయితే ఓకే. అండ్ కిల్లర్కి అండ్ మన హీరోయిన్కి ఉన్న సంబంధం ఏంటనేది కూడా వీళ్ళైతే మూవీలో డిస్కస్ చేయడం జరిగింది. అండ్ ఇప్పుడు సినిమా మైనస్ గురించి మాట్లాడుకుంటే నాకైతే పెద్దగా మైనస్ పాయింట్స్ అనిపించలేదు. బికాస్ మూవీ ఉండడమే జస్ట్ 1 hour అయితే ఎంత ఉంటుంది. దాంతో మనకి కొంచెము అన్నెసరీ సీన్స్ కానీ లైక్ అన్నెసరీ లాగ్ కానీ అదంతా అయితే కొంచెం వెళ్ళిపోయింది. అండ్ బట్ అయినా సరే చెప్పాలంటే లైక్ మూవీ కొంచెం స్లోగా అయితే ఉంటుంది. అండ్ ఓవరాల్ ఈ మూవీ గురించి చెప్పాలి లైక్ మూవీ అయితే మర్డర్ మిస్టరీ మూవీ. అండ్ ఈ మూవీని మీరు చూడాలనుకుంటే లైక్ బుక్ మై షో ఓటీటీ ప్లాట్ఫామ్లో విత్ తెలుగు డబ్డ్ వర్షన్ అయితే ఉంది. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 2.25 out of 5. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేయించండి. మీకు ఇంకా వేరే సినిమా రివ్యూస్ కూడా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.